గురుగారు, వేదంలో ఉన్న నక్షత్ర ఇష్టి అనే ప్రత్యేక భాగాన్ని ఈ కార్తీక మాసంలో పారాయణ చేసినా విన్నా కూడా శుభప్రదం అంటారు. ఏమిటి నక్షత్ర ఇష్టి అంటే? చాలా విశేషమైనటువంటి మంత్రభాగం తల్లి ఇది. కృష్ణ యజుర్వేదం సంహితలో ఉన్న భాగానికే వ్యాఖ్యాన పురస్సరంగా స్వాహాకారాదులతో ఉన్న సంపూర్ణ రూపం బ్రాహ్మణంలో ఉన్న నక్షత్ర ఇష్టి. కృత్తిక నక్షత్రమగ్నిర్దేవత విశాఖ అంటూ సంహితలో ఉండే భాగానికే బ్రాహ్మణంలో ద్వితీయ పన్నం చెప్పేటటువంటి మంత్రభాగం ఇది. అగ్నిర్నః పాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరా సంజుహోతన యస్య భాంతి, ఇలాగా తస్య భాంతి, ఈ విధంగా 20 నక్షత్రాలకు ఈ వేదభాగం. ఆ నక్షత్ర ఫలం, నక్షత్రాధిపతి, నక్షత్ర ఆరాధన వల్ల కలిగే ప్రయోజనం, నక్షత్ర రూపం, నక్షత్ర శాంతి ఏ విధంగా మనం నిర్వహించుకోవచ్చు, నక్షత్ర ఆరాధన సమయంలో సమర్పించవలసిన ద్రవ్యమేమిటి, యజ్ఞం చేసే సమయంలో ఈ నక్షత్రానికి సంబంధించిన అధిప్రత్యధి దేవతలు ఎవరు, స్వాహాకారంలో సమర్పించవలసిన ద్రవ్యమేమిటి, ఇవన్నీ కూడా ఈ మంత్రభాగంలో ఉన్నాయి. సమర్థులైన పండితులను పిలిపించి వారి చేత ఇంటిలో నక్షత్ర ఇష్టి ఈ పన్నమును పారాయణ చేయిస్తే ఆ ఇంటికి ఉన్నటువంటి సమస్త వ్యతిరేక శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. ఒక వేద మంత్రం ఉచ్చారణలో ఇంటిలో శబ్దం కారణంగా ప్రతిధ్వనిస్తే, ఎకో అంటాం మనం, ప్రతిధ్వనిస్తే ఆ ప్రతిధ్వనుల కారణంగా ఇంటిలో అంతవరకు ప్రసరించినటువంటి వ్యతిరేక శక్తులు మటుమాయమవుతాయి. కనుక నక్షత్ర ఇష్టిని ప్రాచీనులు ఇలా ఇంటిలో చెప్పేటటువంటి వారు. అలాగే ప్రజాపతే రోహిణి వేదపత్ని, ప్రతి నక్షత్రానికి అందరికీ జాతకాలు, అందరికీ నక్షత్రాలు, అందరికీ నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు వారి వారికి కూడా ఉంటాయి కదా. అవన్నీ ఏకముఖంగా ఒకే చోట తెలుసుకోవాలి. నక్షత్ర ఇష్టిని అధ్యయనం చెయ్యాలి.